ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. నిర్గమకాండము 13వ అధ్యాయము 17వ వచనము. గాడ్ డిడ్ నాట్ లీడ్ దెమ్ ఆన్ ద రోడ్ త్రూ ద ఫిలిస్తీన్ కంట్రీ దో దట్ వాజ్ షార్టర్. నంబర్స్ చాప్టర్ 13 వర్స్ 17. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని విశ్వాసములో బలపరుచు నిమిత్తము కొన్నిసార్లు మనకు విజయాన్ని చేరువలో ఉంచడు. ఆయన తలుచుకుంటే ఒక్క నిమిషంలో ఇచ్చే వాటిని ఇవ్వకుండా కావాలనే ఆయన ఆలస్యం చేస్తుంటాడు. దానికి కారణం మన యొక్క ప్రవర్తననే అనే విషయం మనం గ్రహించాలి. ఈ రోజున మనము ఎన్నెన్నో అవసరాలను, ఆశలను, కోరికలను దేవుని ముందు పెడుతుంటాం. అయితే అందులో వెంటనే జరుగుతాయి అనేవి కూడా చాలా ఆలస్యం అవుతుంటాయి. ఏంటి ఇది జరగడానికి ఇంత లేట్ అవుతుంది అని మనమేమో బాధపడుతుంటాం. అయితే మనం గమనించాలి, దేవుడు మనము అడిగిన దానిని ఇవ్వలేని అసమర్థుడు కాదు. ఆయనకు అంత శక్తి లేదని కాదు. ఈ రోజున ఆయన బిడ్డలముగా మనము ఏది అడిగినా సరే అది సెకండ్స్లో దేవుడు ఇవ్వగలడు, చేయగలడు. కానీ దానిని రిసీవ్ చేసుకునే సమర్థత మనలో ఉందా అనే విషయం మనం ఆలోచించాలి. విశ్వాసములో బలంగా ఉన్నప్పుడు మనకు ఆయన ఏది ఇచ్చినా విలువైనదిగానే అనిపిస్తుంది. అదే విశ్వాసములో మనము బలహీనంగా ఉన్నప్పుడు, పెద్దగా విశ్వాసముతో మనము జీవించినప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యము చేసినా ఇంతేనా అనిపిస్తుంది. ఉదాహరణకు, బాగా ధనవంతుడైన వ్యక్తి అతని కుమారునికి అడిగినదల్లా కొనిస్తున్నాడు. కారు కావాలంటే కారు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నాడు. అది ఆ కుమారుడికి పెద్ద విషయంలా అనిపించదు. ఎందుకంటే అతనికి డబ్బు విలువ తెలియదు. అడిగినదల్లా వెంటనే వచ్చేస్తుంది అంటే ఇది విలువలేనిదేమో అని అతను అనుకుంటాడు. అదే ఒక పేద తండ్రి అతని కుమారుడు సైకిల్ అడిగితేనే ఎన్నో రోజులు ఆలోచించి తరువాత కొంటాడు. ఆ కుమారునికి తెలుసు అది ఎంత విలువైనదో. అది చిన్న సైకిల్ అయినా సరే దానిని ఎంతో అపురూపముగా చూసుకుంటాడు కదండి. ఈ రోజున లేఖన భాగములు కూడా మనకు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి. ఐగుప్తీయులు చెరలో నుండి దేవుడు వారిని విడిపించాడు. మోషే అహరోనుల ద్వారా దేవాతి దేవుడు 10 అద్భుతాలను చేసి ఆయన గొప్పతనం ఏంటో నిరూపించి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. వాస్తవానికైతే ఆ 10 అద్భుతాలు చూసినటువంటి ఇజ్రాయేలీలు ఎంతో విశ్వాసంతో ఉండాలండి. కన్నులతో వారు ఆ కార్యాలు చూశారు గనుక వారిలో విశ్వాసము గొప్పదిగా ఉండాలి. కానీ దేవుడు హృదయ అంతరంగములను ఎరిగినవాడు గనుక వారి విశ్వాసమేంటో గ్రహించాడు. వారిలో ఇంకా అల్ప విశ్వాసమే ఉంది అని ఆయన చూశాడు. కాబట్టే 40 రోజుల ప్రయాణము ఫిలిస్తీయుల దేశము నుండి వారు వెళ్తే చాలా త్వరగా వారు కానాను చేరుతారు. అయినప్పటికీ వారు ఆ మార్గం గుండా కాకుండా చుట్టూ తిరిగి దాదాపు 40 సంవత్సరముల తరువాత కానాను చేరారు. దానికి కారణం ఈ 40 సంవత్సరాలలో వారి విశ్వాసము వృద్ధి చెందడానికే. ఒకవేళ వారు షార్ట్కట్లో వెళ్తే చిన్న ఇబ్బంది రాగానే వెనక్కి తిరిగి ఐగుప్తు బాగుంది, అక్కడే జీవిస్తామని వచ్చేస్తారేమో అని దేవుడు వారిని సమీప మార్గము గుండా కాకుండా సుదూర మార్గము గుండా ప్రయాణింపజేశాడు. అందుకే వాక్యములో వ్రాయబడి ఉంది, ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రము అరణ్య మార్గమున నడిపించెను అని. ఈరోజున ఈ మాటలు వింటున్నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీవు కోరుకున్నది అడిగిన వెంటనే ఇవ్వలేక కాదు. నీవు కోరుకున్నది నీవు పొందుకోవడంలో ఆలస్యం నువ్వు చూస్తున్నావంటే ఒక్కసారి నీ యొక్క భక్తిని, విశ్వాసాన్ని చెక్ చేసుకో. నిజంగా దేవుణ్ణి నీవు విశ్వసిస్తున్నట్లయితే
నీలో నిజమైన భక్తే ఉండినట్లయితే అవసరము వచ్చినప్పుడే ప్రార్థించే వ్యక్తివిగా కాక ఎప్పుడునూ దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆలోచనే నీకుంటే నీవు కోరుకున్నది నీ జీవితంలో దేవుడు వెంటనే ఇస్తాడు. అందులో సందేహమే లేదు. ఆ రోజున ఇజ్రాయేలుల వారిలో దేవుడంటే నిజమైన నమ్మకమే ఉంటే వారు ఆయన్ని పూర్తిగా విశ్వసించినట్లయితే, వెనుకకి తిరిగే మనస్తత్వము వారిలో లేనట్లయితే వారు కేవలం నెల రోజుల్లోనే కానాను ప్రాంతము చేరుకునేవారు. కాబట్టి నీవు నీ జీవితంలో అద్భుతం కోసం వెయిట్ చేస్తున్నావేమో, దేవుని కార్యం జరగడం లేదేంటి అని ఆలోచనలో ఉన్నావేమో. అయితే దానిని నీవు స్వీకరించే విశ్వాసాన్ని కూడా కలిగి ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడు ఆ దేవాతి దేవుడి చేత నీ జీవితంలో ఘనమైన కార్యాలను నీవు కన్నులారా చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఉన్నతుడు అయిన దేవా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రములు. అయా, వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారు. అవును నా తండ్రి, మా జీవితంలో మేము అనుకున్నటువంటి కోరికలు, మాకున్న ఆశలను అన్నిటినీ తండ్రి ఒక్క నిమిషంలోనే మా జీవితంలో జరిగించగలిగిన సమర్థుడు ప్రభువా. అవునయ్యా, వాటిని పొందుకునేటువంటి ఆ యొక్క విశ్వాసము మాలో వెలితిగా ఉందని ప్రభువా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో తండ్రి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మరి తండ్రి మా జీవితంలో అద్భుతం జరగాలంటే నీ పైన విశ్వాసము కలిగి ఉండాలని ప్రభువా మరొకసారి తండ్రి మాకు జ్ఞాపకం చేసి మమ్మల్ని తండ్రి సరిచేసిన విధానమును బట్టి వందనములు. ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా, విశ్వాసములో వారిని స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు అయా మరి ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నారో, వారికి వచ్చిన రోగము నయం కాక ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పటికీ స్వస్థత రాక ఈ రోజున ప్రభా మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. ఏ సమస్య, ఏ అనారోగ్య సమస్య, ఏ అపవాది క్రియలు బిడ్డలపైన ఏలుబడి చేస్తున్నాయో ప్రతి ఒక్క అపవాది క్రియలను లయపరచండి. ఏ అపాయముని యొద్దకు రాదు, ఏ తెగులుని గుడారము సమీపించదన్న వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా రుణ భారాల నుండి విడుదలను దయచేయండి. ఆయా ఆర్థిక సమస్యలు, మరి తండ్రి ఇల్లు గడవనటువంటి పరిస్థితులు, ఏది ఉన్నా ఏది లేకపోయినా తండ్రి మీ మాట చేత మమ్మల్ని బ్రతికిస్తున్న దేవుడవు ప్రభు. బిడ్డలకున్న ప్రతి అవసరత, ఆ అక్కరను తండ్రి మీరే తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, ఒకరంటే ఒకరికి తండ్రి ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి. అపవాది కలగజేస్తున్న భ్రమలో నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి. ముఖ్యంగా సమాధానము కలిగినటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ యొక్క కృప చేత నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఆస్తుల గొడవలన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను తండ్రి మీరు దీవించండి, చేతి పనులను స్థిరపరచండి. ఏ పనిలో బిడ్డలున్నా ప్రభ నమ్మకంగా తండ్రి అయా పని చేసుకోవడానికి మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అయా, ముఖ్యంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ జాబు లేక మరి ప్రభా జాబుల నిమిత్తము తిరుగుతూ అయా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ అయా మీ యొక్క సమయం కొరకు కనిపెట్టుకొని చూస్తున్నారో ప్రభా, బిడ్డల జీవితంలో అద్భుత కార్యమును మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మీ సువార్తను నమ్మి మిమ్మల్ని విశ్వసించే మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి, అద్భుత కార్యాన్ని జరిగించండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో అయా క్షేమకరమైనటువంటి ప్రయాణమును బిడ్డలకు దయచేయండి ప్రభా. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితము బిడ్డలకు మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు మరి సంతానము లేక బాధపడుతున్నారో ప్రభా, ఎన్నో హాస్పిటల్ తిరిగినప్పటికీ సంతానము తండ్రి కలగక కన్నీరు కారుస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. దేశాన్ని, అధికారులు
అధికారులను దీవించండి అయా. మరి తండ్రి అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. పరిచారకులను దీవించండి అయా. దైవ సేవకులందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆత్మ చేత వారిని నింపండి. అనేక ఆత్మలను రక్షించుటకు కృప చూపించండి. మీ సువార్త అన్ని చోట్ల విస్తరించులాగున సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో, విరిగి నలిగిన హృదయముతో అయా, బాధతో, కన్నీటితో ప్రభ, నెమ్మది లేనటువంటి జీవితం జీవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభ నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.